చౌదరి నాయుడు గారు వచ్చి ఉన్నారు. మొట్టమొదటి వారు పూలమాల వేసి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఇక్కడ చేసినటువంటి మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో అదేవిధంగా మండలం వాసి కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీ తాడూరి కిన్నాయుడు గారి సూచనలతో స్థానిక జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ రావి పెంచల్ రెడ్డి గారి
సమక్షంలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జాతీయ అధ్యక్షుడు గారు ఈరోజు జన్మదినం సందర్భంగా ఎంతో సంతోషంగా అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈరోజు కూడా వెన్నుముకగా నిలబడినటువంటి కార్యకర్తలందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అందరి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగే కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంలో ఆయన 75వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో మనందరం కూడా ఆయనకి జోహార్ చెప్పి ఆయన ఎక్కువ ఆయనకి ఆయన ఆరోగ్యాలు, ఆయన కుటుంబ ఆరోగ్యాలు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఇలా ముందుకి అభివృద్ధి చేస్తూ ఏ ముఖ్యమంత్రి కూడా ఉన్నవాళ్ళు చేసినటువంటి సందర్భాలు లేవు. ఆయనకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. పదమూడు ఇంకా మరి మంచి కార్యక్రమం చేసి ఆయన 20